ద్రాక్షావల్లికి దాని తీగకు ఉండేటువంటి అనుబంధము. తీగ ద్రాక్షావల్లి నుంచి వేరుపడినట్లయితే అది ఫలించలేదు, చచ్చిపోతుంది. అలాగే సరిగా ఫలించాలి అంటే ద్రాక్షావల్లి తోట యజమాని దాని కొమ్మలను కత్తిరిస్తూ ఉంటాడు. తద్వారా ఆ ద్రాక్షావల్లి అధిక ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అలా తన ద్రాక్షావల్లిలో కత్తిరించి సరిచేసి అధిక ఫలాన్ని ఇచ్చేటువంటి చక్కటి ద్రాక్షావల్లిగా భగవంతుని చేత చేయబడినటువంటి గొప్ప పునీతురాలు అవిలాపురి పునీత తెరేసమ్మ. వేద పండితురాలుగా శ్రీసభచే ప్రకటించబడినటువంటి తొలి మహిళా పునీతురాలు ఈమె. భగవంతుడు ఆమెకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకే శ్రీసభలో మఠాలయాల సంస్కరణకు శ్రీకారం చుట్టడానికి దేవుడు ఆమె ద్వారానే తన వరానుగ్రహాలను దయచేస్తూ ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందినటువంటి పునీత తెరేసమ్మ గారు అవిలా అనేటువంటి గ్రామములో స్పెయిన్ దేశములో జన్మించారు. 18 ఏళ్ళు రాకముందే ఆమెకు ఓసారి జబ్బు చేస్తూ ఉంటుంది. దైవభక్తిలో పెంచబడినటువంటి ఆమెకు 12 ఏళ్ళు వచ్చినప్పటికే మాతృవియోగం సంభవిస్తుంది. ఆ పసిపాప ఏం చేయాలో దిక్కు తోచనటువంటి సమయంలో మరియ తల్లి స్వరూపము వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అమ్మ, ఈ రోజు నుంచి ఇక నీవే నాకు తల్లివే, నా తల్లి స్థానాన్ని నీవే భర్తీ చేయి అని భక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో ఆమె పొందినటువంటి అనుభూతి బహుశా ఆమెలో ఒక ప్రేరణను పుట్టించి తాను కూడా మఠవాసిని కావాలి అన్నటువంటి భావనను కలిగిస్తూ ఉంటుంది. అందుకే తండ్రి వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ కూడా 18 ఏళ్ళు వచ్చినప్పుడు పరలోకానికి సురక్షితమైనటువంటి మార్గము మఠవాస జీవితమే అన్నటువంటి నిర్ణయానికి వచ్చిన తెరేసమ్మ గారు కార్మిల మఠంలో చేరుతూ ఉన్నారు. ఆమె నమ్మినటువంటి సూత్రము ప్రార్థన. అందుకే ఆమె మాటల్లోనే దాని గురించి చెప్పుకోవాలి అంటే దేవుని వరాలకు ప్రార్థన ద్వారము లాంటిదే. మరి ఆ ద్వారాన్ని మనము మూసివేస్తే దేవుడు తన వరానుగ్రహాలను ఎలా మనపై కృమ్మరిస్తారు? ఆమె చెప్పినటువంటి ఈ మాటలు ప్రార్థన ఎడల ఆమెకున్నటువంటి దృక్పథము, ప్రార్థన యొక్క ఆవశ్యకత మన జీవితంలో ఎంత ఉంది అనేటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. ఆమె స్వతహాగానే మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి కావడం చేత పునీత అగస్తీన్ వారు వ్రాసినటువంటి ఈ ఆత్మకథ లేక కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ ఆ పుస్తకాలను చదివినటువంటి ఆమె వాటి ద్వారా ప్రేరేపితురాలవుతూ ఉన్నారు. అదే రోజుల్లో వాస్తవానికి మఠాలయాల్లో కొంచెము క్రమశిక్షణ లోపిస్తూ ఉంటుంది. ఈ తరచూ జరిగేటువంటి బంధుమిత్రాదుల సందర్శన నాటి మఠవాసులలో కొంచెము క్రమశిక్షణ రాహిత్యానికి, ప్రాపంచ విషయాలపై దృష్టి మరల్చడానికి దోహదపడుతూ ఉన్నాయి. ఈ తరుణంలోనే భగవంతుడు విజ్ఞాన దర్శనాలతోటి, భక్తి పారవస్యముతోటి, అసాధారణమైనటువంటి వరానుగ్రహాలతోటి పునీత తెరేసమ్మ గారిని ముంచెత్తుతూ ఉన్నారు. చాలా సందర్భాలలో ప్రభువే ఆమెతో స్వయముగా మాట్లాడినట్లు పునీతురాలే చెబుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో మళ్ళీ ఓ దేవదూత వచ్చి ఒక బాణాన్ని తన హృదయంలోనికి గుచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు ఆమె. ఆ బాణానికి చివర మామూలు బాణాలకు ఉండేటువంటి మొన ఉండదు, కానీ అక్కడ అగ్ని ఉంటుంది. ఆ అగ్నితో కూడినటువంటి దానిని తన హృదయంలోనికి లోతుగా అట్టడుగు పొరల్లోకి గుచ్చి మళ్ళీ దాన్ని బయటికి తీసేటప్పుడు
అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా బయటికి లాగేస్తున్నటువంటి ఫీలింగు ఆమెకు కలిగేది. విపరీతమైనటువంటి బాధ, భరించలేనటువంటి బాధ. కానీ విచిత్రం ఏమిటి అంటే ఈ బాధ నాకు ఉండకూడదు అనేటువంటి భావన ఆమెకు వచ్చేది కాదు. ఎంత కష్టమైనటువంటిదైనా, ఎంతగా భరించలేని బాధ అయినప్పటికీ కూడా ఈ బాధ ఎలా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అనుభూతి ఆమెకు కలుగుతూ ఉంటుంది. ఆ బాధలోనే ఇంకా అలాగే ఉండాలి, ఇదే బాధ ఇంకా ఇంకా కావాలి అనేటువంటి అనుభూతి ఆమెకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఆమె జీవితంలో వాస్తవానికి ఈ అనుభవాన్ని గురించి అనేక మంది అవహేళనలుగా మాట్లాడినప్పుడు, లేక వాటిని గురించి మరో విధంగా వక్రభాషాన్ని చెప్పినప్పుడు ఆమె ఒకే ఒక ప్రార్థన చేసేదే, ప్రభు, ఎవరైతే దీన్ని, ఈ అనుభూతిని అవహేళన చేస్తున్నారో వారికి ఇదే అనుభూతిని కలిగించండి, అప్పుడు వాళ్ళ జీవితాలలో ఒక దివ్యానుభూతిని పొందగలుగుతారు అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. మఠాలయాల్లో రకరకాలైనటువంటి అపార్థాలు ఆమెపై ఉన్నప్పటికీ కూడాను తనకు కలిగేటువంటి అద్భుతమైన దర్శనాలు, వీటి ద్వారా ఎవరూ నమ్మక విపరీతమైన విమర్శనలు గుప్పించినప్పటికీ చివరకు ఆమె ఆత్మగురువులు కూడా ఇవన్నీ అబద్ధాలుగా కొట్టిపారేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమెకు 20 ఏళ్ల అనంతరము, అంటే తాను మఠాలయంలో ప్రవేశించిన 20 ఏళ్ల తరువాత మాత్రమే ఆమెలో పరిపూర్ణ విరక్తత్వ భావము కలుగుతూ ఉంటుంది. అంటే డిటాచ్మెంట్ ఫ్రమ్ ద వరల్డ్, యహలోక వస్తువులపై విరక్త భావన, త్యజించేటువంటి భావన, ప్రాపంచిక విషయాలకు దూరముగా ఉండేటువంటి ఆ నిర్లిప్తత లేక నిరాసక్తత అని చెప్పి అంటూ ఉంటాము. అది సంపూర్ణముగా ఆమెలో వస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ తను నమ్మినటువంటి సూత్రము, ప్రార్థనే అన్నిటికీ మూలము, అదే దేవుని సంతోషపెట్టేది అనేటువంటి ఆ భావముతో ఆమె తన పనిని కొనసాగించేటప్పుడు ఆమె ఆత్మగురువు పునీత పీటర్ అల్కాంతరా, తర్వాత పునీత ఫ్రాన్సిస్ గారు ఈమెకు కలిగేటువంటి ఈ దర్శనములు, వరానుగ్రహాలు అసాధారణమైనవి, దేవుడే వాటిని అనుగ్రహిస్తున్నారు అని చెప్పి ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నారు. ఆమెలో ఉన్నటువంటి దైవశక్తిని కూడా వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహముతోటే 1561వ సంవత్సరంలో ఆమె మఠాలయాల సంస్కరణకు శ్రీకారము చుడుతూ ఉన్నారు. ఈ మఠాలయాల సంస్కరణలో ఇందాక అనుకున్నట్లుగా మరి ప్రాపంచిక విషయాలపై దృష్టి మళ్లించినటువంటి నేపథ్యములో, నిబంధనలు సడలింపు వచ్చినటువంటి నేపథ్యములో మఠాలయాల్లో నియమ నిబంధనలను కఠినతరము చేస్తూ ఒక క్రొత్త ప్రణాళికను ఆమె రూపొందిస్తూ ఉన్నారు. కానీ విపరీతమైనటువంటి వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది. ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడాను ఆమె చివరకు ఒక 12 కాన్వెంట్లకు, తరువాత 15 పురుషుల మఠాలయాలు తెరవడానికి భగవంతుడు ఆమెకు తోడ్పడుతూ ఉన్నారు. చాలా కఠినమైనటువంటి నిబంధనలు. ఇప్పుడు మనం చూసేటువంటి కార్మెల్ ఆశ్రమము మనకు విజయవాడలో కార్మెల్ నగర్లో ఉన్నటువంటిది. చాలా కఠినమైనటువంటి నిబంధనలు, బయట ప్రపంచముతో వీరికి ఏ సంబంధము లేకుండా ప్రార్థనా పని వాళ్ళ జీవిత ధ్యేయంగా పెట్టుకొని దైవాంకితులవుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి కఠినతర నియమ నిబంధనలు రూపించి ఆ మఠాలను తెరవడానికి ఆమె శ్రీకారం చుట్టారు. ఆమె నమ్మినటువంటి సూత్రము ఒకటే, ఏది కూడా నిన్ను భయపెట్టకూడదు, ఎందుకంటే చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఈ సృష్టిలో, కానీ దేవుడు మాత్రము శాశ్వతము. సహనాన్ని వహించు, సహనమే అన్నిటినీ కూడా పొందుతూ ఉంటుంది, సమస్తాన్ని నీకు తీసుకుని వస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నారు. అదే సమయంలో ఆమెకు పునీత సిలువ యోహాను గారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఆయన కూడా పురుషుల కార్మెల్ సభకు ఈ సంస్కరణ కార్యక్రమాన్ని రూపొందించేటువంటి విధముగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ సంస్కరణలోనే ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ
పునీత తెరేసమ్మ గారి ప్రోత్సాహము ద్వారా చివరకు ఆయన జైల్లో ఉన్నప్పటికీ, చీకటిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత అద్భుతమైనటువంటి రచనలు ఆయన చేసి సంస్కరించగలిగారు ఆ కార్మెల్ సభను. అలాగే ఈమె కూడా ఇక్కడ అంతటితో ఆగకుండా ఆమె తన రచనా శక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ వరానుగ్రహాన్ని తన సుపీరియర్ల ఆదేశము మేరకు కొన్ని అద్భుతమైనటువంటి పుస్తకాలు రచించారు. వాటిలో మనం అనుకోగలిగినటువంటివే పరిపూర్ణతకు మార్గము, ద వే ఆఫ్ పర్ఫెక్షన్ అని చెప్పంటూ ఉంటాము. రెండవది ఆంతరంగిక కోట, మన అంతరంగంలో ఏ విధంగా బలిష్టమైన కోటను నిర్మించుకోవాలి అనేది, ద ఇంటీరియర్ క్యాసిల్. అలాగే మూడవది దైవ ప్రేమ ఆవిర్భావము, దేవుని ప్రేమ మనలో ఎలా పుట్టాలి, ఎలా పుడుతుంది అనేటువంటి దాన్ని గురించి, దాన్ని ద కన్సెప్షన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ అని చెబుతూ ఉంటారు. ఈమె రచించినటువంటి ఈ విధమైనటువంటి గొప్ప గొప్ప రచనలే ఆమెను వేద పండితురాలుగా శ్రీసభలో నిలబెడుతూ ఉన్నాయి. చివరకు 1582 సంవత్సరంలో ఆమె మరణిస్తూ ఉన్నారు. 1662 సంవత్సరంలో 15వ గ్రెగరీ పాపు గారు పునీత పట్టము కట్టడమే కాకుండా ఆమెను శ్రీసభకు తొలి మహిళా వేద పండితురాలుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈమె జీవితము మనకు నేర్పేటువంటి పాఠాలు రెండు. మొట్టమొదటిది ప్రార్థన. ఇందాక అనుకున్నట్లు అన్నిటికీ మూలము, ప్రారంభము, సూత్రధారి ప్రార్థనే. ఈ ప్రార్థన మనలను భగవంతునిలో ఏకం చేస్తుంది. కాబట్టి మన దైనందిన జీవితంలో ప్రార్థన లేకపోతే మనం ఎందుకు పనికిరాము. సాక్షాత్తు ప్రభువే ప్రతి పనికి ముందు ప్రార్థన చేశారు. రోజంతా అలసిపోయిన ఒంటరిగా రాత్రి వేళలో వెళ్ళి ప్రార్థన చేసినట్లు సువిశేషములో మనం చూస్తూ ఉంటాము. బాధలు పడేటప్పుడు ఒలివేతు వనములో ప్రార్థన చేశారు. మరణము సంభవించేటప్పుడు శిలువ పైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మనిషికి ఆలంబన ఇచ్చేది, మనిషిని వెన్నంటి ఉండి నడిపించేది, మనిషికి ఆదరణ ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, సమస్తాన్ని ఇచ్చేది కేవలము ప్రార్థనే. ఎందుకు అంటే ఆ ప్రార్థనే దైవ ప్రేమను మనకు తీసుకొస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన అనేటువంటి ద్వారాన్ని మనము ఎప్పుడూ తెరిచి ఉంచినట్లయితే ఖచ్చితంగా దైవానుగ్రహాలకు మన జీవితంలో లోటు ఉండదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎలాంటి జీవితంలో మనం ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణతకు చేరుకోవడం మాత్రము తథ్యము. ఏ విధంగానూ వెనుకబడేటువంటి అవకాశము ఉండదు. రెండవది క్రమశిక్షణ. క్రమశిక్షణ లేనటువంటి మనిషి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటారు. ఈ రోజుల్లో మనం స్వేచ్ఛ కోరుకుంటాము, స్వతంత్రత కోరుకుంటాము. తల్లిదండ్రుల దగ్గర నుంచి క్రమశిక్షణలో ఉండడానికి పిల్లలు ఇష్టపడరు. భార్యాభర్తల మధ్య క్రమశిక్షణతో ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే నేను నీవు సమానమే అన్నటువంటి దృక్పథముతో క్రమశిక్షణను వదిలివేస్తూ ఉంటారు. అలా కుటుంబంలోనూ క్రమశిక్షణ లోపిస్తుంది. సంఘములో కూడా ప్రతి వాళ్ళు అహంభావానికి పోతూ ఉంటారు. ఖచ్చితంగా నేను గొప్ప అనేటువంటి భావము మనిషిలో ఉన్నటువంటి క్రమశిక్షణను తీసివేస్తూ ఉంటుంది. మఠాలయాల దగ్గర నుంచి సాధారణ జీవితం వరకు కూడా ఈ క్రమశిక్షణ రాహిత్యమే మనిషిని అన్ని ఇబ్బందులలోకి నెడుతూ ఉంటుంది. పరిపూర్ణత వైపుకు అడుగులు వేయకుండా ఖచ్చితంగా వెనుకకు లాగేస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానములో ద్రాక్షవల్లి, దాని రెమ్మలు, యజమాని దాన్ని కత్తిరిస్తూ ఉంటాడు. అదే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణే లేకపోతే మనిషి పరిపూర్ణుడు కాలేడు. అందుకే కదా మరియ తల్లి 12 ఏళ్ల ప్రాయంలో ప్రభువు తప్పిపోయినప్పుడు ఎందుకు ఇలా చేశావు, ఆమె ఏదో చక్కగా బుజ్జగిస్తూ మర్యాదగా అడిగి ఉండదు. ఖచ్చితంగా ప్రతి తల్లి మాదిరిగానే కోపముతో అడిగి ఉండవచ్చు, గద్దించి ఉండవచ్చు. ఎందుకంటే చేసిన పని ఎంతగా ఆ క్రమశిక్షణ రాహిత్యముతో కూడుకుంది అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. పని మంచిదే కావచ్చు, కానీ అది క్రమశిక్షణ లోపు లేదు. అది అలాగే మనం కూడా చాలాసార్లు నేను మంచి పనే చేస్తున్నానండి అంటాము, కానీ చేసేది మంచిదైనా సరే నియమ నిబంధనలకు లోబడి లేకపోతే పర్యవసానాలు వేరుగా ఉంటాయి. ప్రభువు అక్కడ చర్చించడం మంచిదే, కానీ దాని పర్యవసానము తల్లిదండ్రులను, ఆ ఊరి వాళ్ళను ఎంతమందిని బాధ పెట్టి ఉంటుందో మనం గుర్తించాలి. అలాగే పని మంచిది అవ్వటం మాత్రమే కాదు, కానీ దాని పర్యవసానము ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించలేకపోతే పరిపూర్ణత వైపుకు మనం అడుగులు వేయలేము, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను. కాబట్టి ప్రతి మనిషికి స్వీయ క్రమశిక్షణ
ఆధ్యాత్మిక క్రమశిక్షణ, శారీరక క్రమశిక్షణ, సాంఘిక క్రమశిక్షణ ఇవన్నీ గనుక లేకపోయినట్లయితే సాంఘిక పరంగా అభాసుపాలవుతాము. శారీరక పరంగా అన్ని వ్యాధులకు క్రమశిక్షణ అనేటువంటిది శరీరంలో సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, తినాల్సినటువంటివి సరిగా తినడము ఇవన్నీ కనుక లేక అడ్డదిడ్డంగా ఉన్నట్లయితే శరీరానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికత, ప్రార్థన ఇవన్నీ కూడా వదిలివేసి ఏదో ఇష్టం వచ్చినప్పుడు చేసుకుందాం, ఇష్టం వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే ఇది క్రమశిక్షణ రాహిత్యం అవుతూ ఉంటుంది. ఫలితంగా అన్ని అనర్థాలకు మూలమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు అంశాలు, ఒకటి ప్రార్థన అన్ని సమయాలలో అన్ని వేళలా ఖచ్చితంగా ప్రార్థన చేసేటువంటి అలవాటు, అలాగే స్వీయ క్రమశిక్షణ, ఎవళ్ళో కర్రబట్టుకుని మనల్ని క్రమశిక్షణలో నడిపించడం కాదు, కానీ నాకు నేనే నియంత్రించుకుంటాను, నాకు నేనే క్రమశిక్షణలో ఉంచుకుంటాను అనేటువంటి నిర్దిష్టమైనటువంటి వాగ్దానము చేసుకొని తద్వారా మన జీవితాలు పునీత తెరేసమ్మ గారి మాదిరిగా పరిపూర్ణం చేసుకోవడానికి కావలసిన వరానుగ్రహాలను ఆ పునీతురాలి ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.